సిడిఎస్ తో భేటీ అయ్యారు, పరిస్థితి అంతా సమీక్షిస్తున్నారు. అలాగే టెర్మినల్ భవనాలకు సంబంధించి ముఖ్యంగా ఎయిర్పోర్ట్స్ అంటే దాదాపుగా కీలకమైన టార్గెటెడ్గా ఉన్న ఎయిర్పోర్ట్స్కి సంబంధించి ఎయిర్ బేస్లకు సంబంధించి మూసివేయడం జరిగింది. బట్ ఏవియేషన్ సెక్యూరిటీ కొన్ని ఆదేశాలు కొన్ని ఇన్స్ట్రక్షన్స్తో పనిచేస్తున్నాయి కొన్ని రావు గారు. కాకపోతే వాళ్ళకు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాం, అంటే ఎంత ముందు రావాలి, ఎంత లేట్గా వెళ్ళాలి. అలాగే ధర్మశాలకు సంబంధించి ఏదైతే మ్యాచ్ జరుగుతుందో ఐపీఎల్ మ్యాచ్, అక్కడ బ్లాక్అవుట్ చేయాలి కాబట్టి ఆ మ్యాచ్ కూడా నిలిపివేశాం. సో ఇలాగా ఏవైతే పాసిబుల్ యాక్షన్స్ అన్నీ ఉన్నాయో, అంటే ఒక్క ప్రాణానికి కూడా ఇక నష్టం జరగకూడదు, ఏ రకంగా పాకిస్తాన్ దాడికి ప్రయత్నించిన అనేది భారత్ పూర్తి స్థాయిలో చర్యలు తీసుకుంటోంది. ఇప్పుడు నుంచి దాదాపుగా సమయం 12 కావస్తుంది, 11:40 కావస్తుంది. పాకిస్తాన్ తాలూకా ఆలోచన ఏమై ఉండొచ్చు రావు గారు? అంటే ఈ రాత్రిని ఒక కాళరాత్రి వాళ్ళ దృష్టిలో చేసేసి పొద్దున్నకి ఏదో ప్రపంచానికి మేము బ్రహ్మాండంగా చేసేసాము, మేము పైచేసి సాధించేసాము, భారత్ మీద ఇన్ని క్షిపణులు పంపించాం అన్ని క్షిపణులు పంపించాం అని చెప్పుకునే ప్రయత్నమా? ఈ దాడి కొనసాగించే ప్రయత్నమే చేస్తుందా? లేదా ఇందాక మీరు చెప్పినట్టు అక్కడ ఫేస్ పోతుంది కాబట్టి ఏదో ఒక ప్రయత్నం చెయ్యాలి కాబట్టి చేసి కామవుతుందా? నేను అనుకోండి ఇంకా 1-2 రోజులు ప్రయత్నిస్తాడు. అలా క్షిపణులు ఫైర్ చేస్తానికి ప్రయత్నిస్తాడు. కాళరాత్రి మనకు అవ్వదు కానీ ఫైరింగ్ చేస్తాడు. దాన్ని తిరిగి మన వాళ్ళు మన యాంటీ ఎయిర్ క్రాఫ్ట్ మనం వీఆర్ రెడీ. ఇవాళే ఫారెన్ సెక్రటరీ అలాగే మన ఖురేషి అండ్ వింగ్ కమాండర్ సంయుక్త ప్రెస్ మీట్ లో ఇవాళ కూడా చాలా క్లియర్ గా చెప్పాం మనం భారత ప్రజలకి ప్రపంచానికి కూడా హౌ ఫార్ వీఆర్ రెడీ. నా ఒపీనియన్ లో ఇంకా 1-2 రోజులు ఎక్కడికైతే డిప్లొమాటిక్ డిస్కషన్స్ ఒక తీరుగా ఫేవరబుల్ గా ఉన్నాయి అనే వరకు పాకిస్తాను ఈ కుప్పిగంతలు ఈ పిల్లి మొగ్గలు ఈ పైన కింద పడతాం కొంత ఫైర్ చేస్తాం. ఎందుకంటే ఒక 10 days లేటెస్ట్ అప్డేట్ ఐఎన్ఎస్ విక్రాంత్ నుంచి మిసైళ్లు ప్రయోగించాము. కరాచీ పోర్టుపై భారత్ సైన్యం దాడి చేసింది. కరాచీ పోర్టులో 7 భారీ పేలుళ్లు సంభవించాయి. కరాచీ పోర్టు మీద భారత్ సైన్యం దాడిలో 10 కార్గో నౌకలు ధ్వంసం అయ్యాయి. ఎస్ ఋషి, కరాచీ పోర్టే కాదు చాలా చోట్ల లాహోర్లో కావచ్చు ఈ ఖచ్చితంగా దాడులు అయితే కొనసాగుతున్నాయి. ప్రస్తుతం మనం చూస్తే చాలా మంది పాక్ సంబంధించినటువంటి ప్రధాని కూడా సురక్షిత ప్రాంతానికి వెళ్లిపోయాడనేటువంటి వార్తలు కూడా వస్తున్నాయి. సో మొత్తానికైతే మాత్రం భారత్ తీవ్ర స్థాయిలోనే విరుచుకుపడుతోంది. కరాచీ పోర్టుతో పాటు లాహోర్, ఇస్లామాబాద్ అనేక ప్రాంతాల్లో ఏదైతే పాకిస్తాన్ దుశ్చర్యలకు పాల్పడిందో దాన్ని తిప్పికొట్టేటువంటి ప్రయత్నం సీరియస్ గానే చేస్తోంది. ఈ నేపథ్యంలోనే పాకిస్తాన్లో కూడా తీవ్రమైనటువంటి నష్టం, వారికి ఈ రకమైనటువంటి చర్యలకు ఎందుకు పాల్పడ్డామా అనేటువంటి బుద్ధొచ్చే విధంగా భవిష్యత్తులో ఇలాంటి దుశ్చర్యలకు ఇప్పుడు కూడా భారత సైనిక దళాలు సివిలియన్స్ మీద మాత్రం దాడి చేయట్లేదు. దట్స్ ద